తగిలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కాలే యాదయ్య. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు యాదయ్య. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రకంగా చూసుకుంటే ఇది బీఆర్ఎస్కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏంటి కాలే యాదయ్య గారు కూడా హస్తంగుటికి చేరారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చా? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక కాసేపటి క్రితమే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో చేవేల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గత 2-3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో మకాం వేసిన నేపథ్యం అనేది, ఆయనతో పాటుగా కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో ఉన్నారు. ఇక ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇక కాలే యాదయ్యకి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతూ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఆయన పార్టీ మారుతున్నట్టుగా ఊహాగానాలు వినిపించిన నేపథ్యం కావచ్చు, వైపు బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కనిపించింది. కానీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్లో ఉంటున్న నేపథ్యం కనిపించింది. ఇక ఆయన ఏదైతే పార్టీ మార్పుకు సంబంధించి కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే ఢిల్లీకి వెళ్ళాలని కూడా అనుచరులు కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు మొన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే పార్టీకి సంబంధించిన సమావేశం నిర్వహించారు, ఏదైతే ఫామ్ హౌస్ వేదిక కూడా పార్టీకి సంబంధించిన గెలుపు ఓటమిలపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యం కనిపించింది. దాంట్లో 6 మంది ఎమ్మెల్యేలు కూడా డుమ్మా కొట్టిన నేపథ్యం ఉంది. దాంట్లోకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మార్పు పైన కూడా వాళ్ళు ఆలోచిస్తున్న నేపథ్యం ఉన్నది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కీలకమైన మంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ చేరికల పరంపర కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా మరికొన్ని షాకులు తలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చితికల పడుతూ వస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పార్టీని వీడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ సంబంధించి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు బీజేపీ ఏదైతే 8 సీట్లు సంపాదించుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఫోకస్ చేశారు. పార్టీకి సంబంధించి కూడా చేర్చుకోవాలని కూడా బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో దానికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరోసారి గేట్లు వేస్తామని చెప్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఏదైతే కాలే యాదయ్యకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం కనిపించింది. ఆయన కూడా ఢిల్లీలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కూడా ఒక వ్యూహాలను రచిస్తున్న నేపథ్యం, అదే వ్యూహాలను కూడా ఏదైతే ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రిటర్న్ గిఫ్ట్ అంటే గతంలో కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలో గెలుపు తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు శాసన మండలికి సంబంధించి కూడా పూర్తిగా మెజార్టీ స్థానాలు శాసన మండలిలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఫోకస్తో వెళ్తున్న నేపథ్యం ఉంది. ఇక ఎమ్మెల్సీలతో కూడా టచ్లో ఉంటున్నారు. పూర్తిగా ఇక్కడ
అసెంబ్లీ సమావేశాలకు ముందే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ చేరికలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీల చేరికలు ఉండాలనే టార్గెట్గా వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ హైదరాబాద్కి సంబంధించి పలు నియోజకవర్గాలకు అయితే హరీష్, ఎవరైతే వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకో లేదంటే బీజేపీలోకి వెళ్తున్నారో, కారు పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నేతలు, ఆ నలుగురు నేతలు అనుకోండి లేదంటే ఎవరైనా ఉండండి, వీరు వాళ్ళని ఆపే ప్రయత్నం గట్టిగా చేయడం లేదనుకోవాలా? రైట్. మొన్న ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మొన్న తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించింది. దాంట్లో కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీల సంబంధించి కూడా ఇప్పుడు భవిష్యత్తు లేదు, పార్టీకి సంబంధించిన ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా వ్యతిరేకత కూడా పార్టీ పైన ఎక్కువగా పెరిగింది. ఇక భవిష్యత్తులో ఎన్నికల్లో ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే కూడా ఇక తమకు పడాల్సిన ఓట్లు కూడా పడవని ఒక ప్రశ్నార్థకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్లో ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా 35% సంబంధించిన ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీ సంపాదించుకుంటే ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 13 సెగ్మెంట్లలో కూడా 3వ స్థానానికి పరిమితమైంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చితికల పడ్డది. పార్టీకి ఇప్పట్లో భవిష్యత్తు లేదని కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళను ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడ భవిష్యత్తుకు సంబంధించి కూడా వెతుకులాటలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన చేరేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళను కూడా ఆపలేని స్థితిలో కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. పూర్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, సిట్టింగ్లకే మళ్ళీ ఒకసారి టికెట్లు కేటాయించిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తమ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూడా ఫండ్ కావాలని స్వయంగా అధినేత కేసీఆర్ని దగ్గర కూడా ఏదైతే ఆ నిధులకు సంబంధించి కూడా అంశాన్ని లేవనెత్తినప్పుడు కూడా దానికి సంబంధించిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మరుగున పెట్టడం జరిగింది అన్నట్టు మరుగున పెట్టారని కూడా స్వయంగా బీఆర్ఎస్ నేతలు వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా గత బీఆర్ఎస్ వైఫల్యాలే ఇప్పుడు ఎమ్మెల్యేల పైన ప్రభావం పడింది. కాబట్టి ఇక వాళ్ళ భవిష్యత్తును వెతుక్కుంటున్న నేపథ్యం ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం ఇక మొత్తంగా ఇంకా అయితే మొత్తం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధపడ్డారు. దాంట్లో ఇక మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇక ఎల్బీనగర్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక ఉప్పల్ సంబంధించిన కూడా రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో మొన్న ఆయన పుట్టినరోజు వేడుకల్లో కూడా ప్రధానంగా పార్టీ వీడేందుకు కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మహబూబ్ నగర్ సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో టచ్లో ఉంటున్నారు. ఇక మొత్తంగా ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉంటున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి ఆర్ట్స్ కామెంట్ చేసిన నేపథ్యం కావచ్చు, దానం నాగేందర్ స్వయంగా చెప్పిన నేపథ్యం తనతో టచ్లో ఉంటున్నారు, పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఒక్కరొక్కరుగా మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన షాకులు తగులుతూ వస్తున్నాయి. పోచారం మాజీ స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక కావచ్చు, తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కావచ్చు, ఇప్పుడు కాలయాదయ్యకు సంబంధించిన చేరిక కావచ్చు. అంటే ఇవన్నింటిగా సైలెంట్గా జరిగిపోతున్నాయి చేరికలు. ఎవరు ఊహించని విధంగా కూడా చేరికలు జరిగిపోతున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక పెద్ద ఎత్తున ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో కావచ్చు, కీలకమైన మంత్రులతో ఆ పార్టీ వీడడం పైన కూడా చర్చలు జరుపుతున్నారు. కాబట్టి ఇంకా ఎవరు ఎప్పుడు పార్టీ వీడతారని కూడా ఒక డైలమాలో బీఆర్ఎస్ పార్టీ పడింది. అధినాయకత్వం కూడా దాన్ని గుర్తించుకోలేని ఆ స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది. కాబట్టి ఇక మరికొన్ని రోజులు అంటే 1-2 రోజుల్లో మరో కీలక నేత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు మరికొన్ని 1-2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలు రాబోతున్నట్టుగా కూడా